వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. 4వ విడత నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళ చివరి తేదీ. సాయంత్రం తుది జాబితా ప్రకటించనున్న రిటర్నింగ్ అధికారులు. మరికొద్దిసేపట్లో విశాఖకు సీఎం జగన్. కొత్తూరు జంక్షన్ వద్ద బహిరంగ సభ. నేడు కర్ణాటకకు సీఎం రేవంత్ రెడ్డి. గుర్మిట్కల్, సేడంలో కాంగ్రెస్ సభలకు హాజరు. ఇవాళ చిత్తూరు జిల్లాలో బాలకృష్ణ పర్యటన. సాయంత్రం రోడ్ షో, సభ. నేడు తెలంగాణకు జేపీ నడ్డా. కొత్తగూడెంలో బహిరంగ సభ. తెలుగు రాష్ట్రాల్లో భానుడి బగబగలు. ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లను గెలవడమే టార్గెట్గా పెట్టుకుంది బీజేపీ. మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని తహతహలాడుతోంది. అందుకు తగినట్లుగా ప్రణాళిక సిద్ధం చేసుకున్న కమలనాథులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా అగ్రనేతలు పర్యటిస్తున్నారు. ఎంపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ అగ్రనేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. తెలంగాణలో వరుసగా 3 రోజుల పాటు పర్యటించనున్నారు. ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రేపు ప్రధాని నరేంద్ర మోదీ, బుధవారం అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. పర్యటనలో భాగంగా బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కొత్తగూడెం జనసభ బహిరంగ సభలో జేపీ నడ్డా ప్రసంగిస్తారు. ఆ తర్వాత మహబూబాబాద్లో నిర్వహించే సభలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలోని నిజాంపేటలో రోడ్ షో నిర్వహిస్తారు. రాత్రి ఐటీసీ కాకతీయలో పార్టీ నాయకులతో సమావేశమవుతారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశనం చేయనున్నారు. జేపీ నడ్డా రాత్రికి హైదరాబాద్లోనే బస చేస్తారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రోడ్ షో ప్రారంభమైంది. ఇప్పుడు లైవ్ చూద్దాం.
చింతకొచ్చని ఎత్తైన మేడలల్ల ఆ నీడ నచ్చలే మన చెట్టు నీడ కోరి మన చింతకొచ్చని బంగారమ సొంటి బతుకు నిడిసినాడురా మన బతుకులు మార్చా కదిలి వచ్చినాడురా ఈ బానిస సంకల్లు తెంచ విప్లవ చెగువేరా భగభగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊదే చెంగు సైరనో ఓహో దన 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 దత్తరిల్లెర తరువు జన జన జనసేన జెండ వేగద గెలుపు జెండెత్తి కదిలినో ప్రతి సైనికుడే పవనో లడాయికి సై అన్నది వారాహి ఆరనో. తెలంగాణలో నామినేషన్ల విత్డ్రా గడువు నేటితో ముగియనుంది. 17 లోక్సభ స్థానాలకు 625 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 268 నామినేషన్లను తిరస్కరించారు. అత్యధికంగా మెదక్ స్థానానికి 53 మంది పోటీ చేస్తున్నారు. అత్యల్పంగా ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి 13 మంది బరిలో ఉన్నారు. పరిశీలన తర్వాత 625 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం తెలిపారు ఎన్నికల అధికారులు. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండగా ప్రధాన పార్టీలు రెబల్స్ను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. బరిలో నిలిచే అభ్యర్థులపై సాయంత్రానికి స్పష్టత రానుంది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.